శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్ బ్యానర్ పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎంఎస్ రాజు తెరకెక్కించిన చిత్రం అగద. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రమోషనల్ కంటెంట్తో ఆసక్తి పెంచిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. అగద కథ విషయానికి వస్తే, దైవ చింతన మెండుగా ఉండే మహాదేవి అలియాస్ కామాక్షి భాస్కర్ల తన దగ్గరకు వచ్చే వాళ్ళ బాధలు పోగొడుతూ ఉంటుంది. అనుకోకుండా ఆమె సొంత ఊర్లో ఉంటున్న వాళ్లకు ఆపద రావడంతో నేరుగా తన ఇంటికి చేరుకుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత గర్భవతిగా ఉన్న మహిమ అలియాస్ ఉల్కా గుప్తా ప్రాణాలు తీసుకోవడం ఆమెను కలవరపెడుతోంది. ఆ ఇంట్లో ఏదో అరిష్టం జరుగుతోందని ఆమె పసిగడుతుంది. తన సొంత బాబాయి భానుచందర్, పిన్ని వనిత విజయ్ కుమార్తో పాటు వాళ్ళ అమ్మాయి జోవికా విజయ్ కుమార్ ప్రవర్తనలో ఊహించని మార్పులు రావడం, మరోవైపు చనిపోయిన మహిమా ప్రియుడు సింహ అలియాస్ శ్రవణ్ రెడ్డి వ్యవహార శైలి కూడా విచిత్రంగా ఉండడం మహాదేవి గమనిస్తోంది. అసలు వీళ్ళంతా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? చనిపోయిన మహిమ ఆత్మ మహాదేవికి ఏం చెప్పాలనుకుంది? ఈ మరణాల వెనుక ఉన్న అగద అనే రాక్షస శక్తి ఎవరు? ఆ శక్తిని ఎదుర్కోవడానికి మహాదేవి గురువు ఎలాంటి త్యాగం చేశాడు? చివరికి ఆ దుష్ట శక్తిని మహాదేవి ఎలా అంతం చేసిందనేది ఈ సినిమా అసలు కథ. దేవుడికి దయ్యానికి మధ్య జరిగే పోరాటం, చివరికి రాక్షసత్వం మీద దైవత్వం గెలవడం అనే పాయింట్ ఎప్పుడూ ప్రేక్షకులకు ఆసక్తికరంగానే ఉంటుంది. ఆ ఆసక్తినే మరోసారి తన కథగా మలుచుకున్నాడు ఎంఎస్ రాజు. అయితే గతంలో ఈయన ప్రొడ్యూస్ చేసిన దేవి సినిమా ఛాయలు ఈ చిత్రంలో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఆ పాత సినిమాలో ఉన్నంత బలమైన భావోద్వేగాలు కానీ, కట్టిపడేసే విషయాలు కానీ ఇందులో కాస్త లోపించాయనే చెప్పాలి. ఇలాంటి సినిమాలకు టైట్ స్క్రీన్ ప్లే ముఖ్యం. సినిమాలో మొదటి సగభాగం వరకు దర్శకుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా కథను బాగానే నడిపించాడు. ఫిలిం బిగినింగ్లో వచ్చే సన్నివేశాలు, గుహ నేపథ్యంలో వచ్చే సీన్లు పర్వాలేదనిపిస్తాయి. అలాగే కథానాయికను పరిచయం చేసిన విధానం, ఆమె శక్తులను చూపే సన్నివేశాలు బాగున్నాయి. మెల్లగా ఇంట్లో సమస్యలు మొదలవడం, విరామం వచ్చే సమయానికి ఉత్కంఠను రేకెత్తించడం వరకు బాగానే సాగిందనే చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, మొదటి భాగంలో రేకెత్తించిన ప్రశ్నలన్నింటికీ రెండో భాగంలో సరైన సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ ఎంఎస్ రాజు. మాటల్లో దుష్టశక్తి గురించి చాలా భయంకరంగా వర్ణించారు. కానీ తెర మీద ఆ స్థాయిలో భయాన్ని పుట్టించడంలో కాస్త విఫలమయ్యారనే చెప్పాలి. దైవశక్తి ఎంత గొప్పదో, అలాగే ఆ అగద శక్తి ఎంత ప్రమాదకరమైందో చూపించే సన్నివేశాలు పర్లేదనే అనిపిస్తాయి. అండ్ సినిమాలో భయపెట్టడానికి చాలా అవకాశం ఉన్నప్పటికీ ఎందుకో ఆ దిశగా అడుగులు వేయలేదనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా అంతంతే ఉంది. బహుశా రెండో భాగం తీయాలనే ఆలోచనతోనే దర్శకుడు అసలు విషయాన్ని పూర్తిగా చూపించకుండా దాచిపెట్టాడేమో అనిపిస్తుంది. మహాదేవి పాత్రలో నటించిన కామాక్షి భాస్కర్ల తన వంతుగా చాలా కష్టపడింది. సీరియస్ లుక్లో ఆకట్టుకున్నప్పటికీ సినిమా అంతా ఒకే రకమైన హావభావాలు పలికించడం కాస్త మైనస్ అయింది. ప్రతినాయకుడి పాత్రలో కనిపించిన శ్రవణ్ రెడ్డి విలనిజం కూడా బాగానే పండించాడు. అండ్ జోవికా విజయ్ కుమార్కు దక్కిన 2-3 సన్నివేశాల్లో తన ప్రతిభ చూపించింది. సీనియర్ నటులు భానుచందర్, వనిత విజయ్ కుమార్లకు సరైన ప్రాధాన్యం అయితే దక్కలేదు. ప్రాణాలు తీసుకునే అమ్మాయిగా ఉల్కా గుప్తా పర్లేదనిపించింది. ఇక గురువుగా నటించిన షిజుకు కథను మలుపు తిప్పే మంచి పాత్ర లభించింది. మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రల పరిధి మేరకు ఎలాంటి వంకలు పెట్టకుండా నటించారనే చెప్పాలి. ఇక అగదకు ప్రధాన బలం టెక్నికల్ టీం. నేపథ్య సంగీతం సినిమా మూడ్కు తగ్గట్టుగా భయపెట్టాలా బాగా కుదిరింది. అండ్ కెమెరామెన్ పనితనం తెరపై అద్భుతంగా కనిపిస్తుంది. విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. ఆర్ట్ డైరెక్టర్ పనితనం ప్రతి ఫ్రేమ్లోనూ స్పష్టంగా తెలుస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి ఏమాత్రం తగ్గకుండా చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఒక హారర్ సినిమాకు కావాల్సిన సాంకేతిక హంగులన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి.